అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సండే రోజు మినీ వ్లాగ్ అన్నమాట. ఇంక మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసి ఇంకా ఆమ్లా షాట్ తీసేసుకున్నాను. నేను ప్రిపేర్ చేసుకున్న ఆమ్లా క్యూబ్ లో హాట్ వాటర్ కలుపుకొని ఆ వాటర్ ని రోజు తీసుకుంటాను. మీకు తెలుసు కదా, ఇది ఆల్రెడీ రెసిపీ పోస్ట్ చేశాను నేను. ఈ రోజు అయితే సండే కదా అని చెప్పేసి హెడ్ బాత్ చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పి రివర్స్ కండిషనర్ చేశాను. ఈ ప్రాసెస్ అయితే నా హెయిర్ టైప్ కి బాగా యూజ్ అవుతుంది. నా హెయిర్ అయితే ఆయిలీ స్కాల్ప్ అండ్ ఫ్రీజీ హెయిర్. ఇక నేను యూజ్ చేసింది అంటే ప్లమ్ ఆయిల్ కండిషనర్. ఈ కండిషనర్ అయితే చాలా బాగుంటుంది. ఇది లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇదైతే స్కాల్ప్ కి అప్లై చేయకూడదు, ఓన్లీ హెయిర్ కి మాత్రమే అప్లై చేయాలి. ముందుగా హెయిర్ అంతా డీటాంగిల్ వేసుకుని వెట్ చేసుకోవాలి. ఆ తర్వాత కండిషనర్ తీసుకొని హెయిర్ కి పట్టేలా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసిన తర్వాత 15 to 20 మినిట్స్ ఉంచి అప్పుడు హెడ్ బాత్ చేయాలి. షాంపూ మాత్రం స్కాల్ప్ కి మాత్రమే అప్లై చేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. నేను వాడే షాంపూ అయితే క్లినిక్ ప్లస్ షాంపూ యూజ్ చేస్తాను నేను. ఈ కండిషనర్ అయితే హెయిర్ ని స్మూత్ గా అండ్ షైనీగా అయితే చేస్తది. ఈ కండిషనర్ లో అయితే ముఖ్యంగా కోకోనట్ మిల్క్ ఉండడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది హెయిర్ కి. అయితే స్మెల్ కూడా చాలా ఎమ్మీగా ఉంటది. నేను వాడే కండిషనర్ లో ఇది నా ఫేవరెట్ కండిషనర్. నేను లారియల్ ప్యారిస్ కండిషనర్ కూడా ట్రై చేశాను. నాకు దాని మీద అయితే ఇదే బాగా నచ్చింది. అంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.